వచ్చే ఎన్నికల్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు షర్మిల పిలుపునిచ్చారు. అయితే తన సొంత చిన్నాన్న అలాగే మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి సీఎం జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చారని ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారని ఆమె ప్రశ్నించారు. అయితే ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి, తన సీఎం జగన్మోహన్ రెడ్డి తన పదవిని తన సొంతంగా వాడుకుంటున్నారని ఆమె ఆగ్రహవేశాలు విమర్శలు చేయడం జరిగింది. అయితే ఆగనంపల్లి వైఎస్ఆర్ జిల్లా కాసినేని మండలం ఆగనంపల్లిలో బస్ యాత్రను ప్రారంభించారు. మరి ఈ బస్ యాత్రలో సునీత కావచ్చు, ఇతర కాంగ్రెస్ నేతలు కూడా పాల్గొంటూ ఉన్నారు. మొత్తానికి బస్ యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలి, సీఎం జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నాము. ఎందుకంటే హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారు? తన సొంత చిన్నాన్న మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి టికెట్ ఇచ్చారు, ఖచ్చితంగా ఆయన ఓడించాలంటూ షర్మిల పిలుపునివ్వడం అయితే జరిగింది. అలాగే ప్రత్యేక హోదా తీసుకొస్తానని పదే పదే చెప్పారు. కేంద్రం మెడల వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పారు. కానీ ఇప్పుడు మొత్తం తర్వాత బీజేపీకి తాకట్టు పెట్టుకున్నారు రాష్ట్రాన్ని అంటూ ఆమె తీవ్రంగా విమర్శించడం జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఈ ఆంధ్రప్రదేశ్ కు ఎంతో మేలు జరుగుతుందని షర్మిల చెప్పడం జరిగింది. అయితే ఏది ఏమైనా సరే సీఎం జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా షర్మిల బస్ యాత్ర అయితే సాగబోతోంది. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప పార్లమెంట్ కు పోటీ చేయడానికి కారణం అదే జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారో మళ్ళీ ఆ హత్య చేసిన వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎంపీ టికెట్, కడప పార్లమెంట్ సీటు మళ్ళీ వాళ్ళకే ఇచ్చారు జగనన్న గారు. అంటే ఇక అహంకారం కాకపోతే దీన్ని ఏమనుకోవాలి? అధికారం ఇచ్చింది ఎందుకు? అధికారం ఇచ్చింది జగనన్న గారికి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తారు. ఓట్లేసింది ఎందుకు? పోలవరం ప్రాజెక్టు కడతారని. ముఖ్యమంత్రిని చేసింది ఎందుకు? రాజధాని కడతారని. కానీ ఆ అధికారాన్ని ఆ పదవిని ఈ రోజు జగనన్న గారు హంతకులను కాపాడటం కోసం వాడుతున్నారు. అంటే ఇది దురదృష్టం కాకపోతే ఇంకా ఏమిటి? ఇది దుర్మార్గం కాకపోతే రైట్. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని కడప నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ రావు తెలుసుకుందాం. శ్రీనివాస్, మరి చూసుకుంటే షర్మిల అలాగే సునీత అలాగే బస్ యాత్రను ప్రారంభిస్తున్నారు, ఇద్దరు కలిసి వెళ్ళబోతున్నారు. అయితే జనం షర్మిల సునీత మాట నమ్మి వీళ్ళకి ఓట్లు వేయబోతున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎవరికైతే టికెట్ ఇచ్చారో ఆయనకు వేయబోతున్నారా? మొత్తానికి అక్క చెల్లెళ్ళు ఈ అన్నదమ్ముడు మధ్య ఎలాంటి పోరు సాగబోతుంది? ప్రజలు ఎవరికి ఓటు తీర్పు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి? గత 5 ఏళ్ల పాటు చూసుకున్నటువంటి పరిస్థితులకు అలాగే ప్రజలతో మమేకం కావడంతో పాటు వృద్ధాప్య వయసులో ఏదైతే పెన్షన్ తీసుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం వైసీపీ పార్టీ వైపే జనం నడుస్తున్నారని చెప్పి ఈ రోజు షర్మిల చేపట్టిన ఈ బస్సు యాత్ర కూడా జనం రాకపోవడం కారణం కూడా అదే అని భావించవచ్చు. ప్రధానంగా అక్కా చెల్లెళ్ళు కూడా ప్రస్తుతం ఉదయం నుంచి కూడా తొలి రోజు ఏదైతే ఉదయం 10 గంటలకు ప్రారంభమైనటువంటి బస్సు యాత్రలో కూడా ప్రతి గ్రామంలో కూడా జనాలు చాలా నిరాధారంగా కనిపించడంతో పాటు చాలా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రాకపోవడం కూడా ఇదొక ప్రధాన కారణం అని చెప్పవచ్చు. గత 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలనే ఆ రోజు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పినప్పటికీ తర్వాత బీజేపీ పార్టీ రావడంతో పాటు ఆ బీజేపీ పార్టీకి అనుగుణంగా ప్రత్యేక హోదా సాధించడంలో ప్రశ్నించడంలో ప్రస్తుతం చాలా కీలకంగా వ్యవహరించాల్సిన కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎంపీలు కూడా అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ప్రస్తుతం ఏపీలో ఉన్నటువంటి ప్రజానికం ప్రజలు ఓటర్లు కూడా చాలా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ప్రధానంగా లక్షల కోట్ల రూపాయలు కూడా బయట నుంచి వెచ్చించి ఈ సంక్షేమ పథకాలు లేదంటే అభివృద్ధి వైపు కూడా తీసుకురావాల్సిన పరిస్థితి ప్రభుత్వం ఏర్పడిందని చెప్పి మరోవైపు సంధించడం జరుగుతుంది. అయితే ఓవరాల్ గా అక్కా చెల్లెళ్ళు ఏదైతే చేపట్టిన ఈ బస్సు యాత్రకు జనాలు కూడా పెద్దగా మొగ్గు చూపడం లేదని చెప్పి భావించవచ్చు. ఏదైతే ఈ 5 ఏళ్ల నుంచి కూడా అధికార పార్టీ వైపు నడిచిన ఈ జనాలు కూడా పెద్ద ఎత్తున కూడా రాకపోవడం అందుకు కారణంగా భావించవచ్చు. మరి చూడాలి, మరో వారం రోజుల పాటు కడప లోక్సభలో భాగంగా ప్రతి నియోజకవర్గం కూడా తిరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏదైతే బద్వేలు ఎస్సీ సెగ్మెంట్ లోనే జనాలు కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున మొగ్గు చూపడంతో ప్రస్తుతం జనరల్ సెగ్మెంట్ లో ఇది ఏ విధంగా ఉండబోతుందనే కూడా ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు. ఉదయం నుంచి దాదాపు ప్రతి గ్రామంలో కూడా ఈ రోడ్ షో నిర్వహించినటువంటి బస్సు యాత్రలో భాగంగా అక్కా చెల్లెలు కూడా పెద్ద ఎత్తున అన్న తమ్ముళ్ళ మీదనే ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ప్రధానంగా కోళ్లతో అవినాష్ రెడ్డి భావించడంతో పాటు అతను సపోర్ట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి కూడా అనేది కూడా చాలా తీవ్రంగా విమర్శలు సంధిస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రజలు కూడా మొగ్గు చూపడం లేదని చెప్పి ఒక ఎత్తున ఆశ్చర్యం కూడా కలిగిస్తుందని చెప్పి భావించవచ్చు.
అయితే శ్రీనివాస్ మీరు చెప్తున్నారు ఇటు షర్మిల సునీత బస్ యాత్రకు సంబంధించి పెద్దగా స్పందన అయితే మనకు కనిపించలేదు. అక్కడ చూస్తే మొత్తానికి ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాల వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారా అన్నట్టుగా అక్కడ కడుపుల పరిస్థితి కనిపిస్తోంది అంటున్నారు. మరి దీనికి సంబంధించి ఇప్పుడు షర్మిల ఎలాంటి టర్న్ తీసుకోబోతున్నారు, ఆవిడ ఇకపై ఎలాంటి జోష్ పెంచబోతున్నారు? కేవలం వైఎస్ఆర్ బిడ్డగా షర్మిలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చిన ఏదైతే కాంగ్రెస్ అధిష్టానం కూడా ప్రస్తుతం నిరుత్సాహంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆమె అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఆమె అభ్యర్థిత్వాన్ని లోకల్ కేడర్, ఎందుకంటే ఫస్ట్ నుంచి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో కీలకమైన వ్యక్తులు ఉన్న వారి ఊరిని కాదని చెప్పి ప్రస్తుతం ఏపీ పిసిసి చీఫ్ గా అధ్యక్షురాలుగా షర్మిల ప్రకటించడం పట్ల సీనియర్లు కూడా చాలా క్రియాశీలకంగా వివరించారు. సీనియర్లు కూడా చాలా దూరంగా ఉంటూ వస్తున్నారు. వాళ్ళ సైతం కూడా గతంలో ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో వాళ్ళకు కూడా ప్రస్తుతం షర్మిల మొగ్గు చూపడంతో పాటు టికెట్ కూడా నిరాకరించడంతో ప్రస్తుతం వాళ్ళు శ్రద్ధగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం షర్మిల కూడా కడప పార్లమెంటు టికెట్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నప్పటికీ ప్రజలు కూడా ఎక్కువ మొగ్గు చూపకపోవడంతో ప్రస్తుతం డైలమాలో పడినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అధిష్టానం ఏ విధమైనటువంటి చర్చలు చేస్తారు షర్మిలతో, ఈ బస్సు యాత్ర ఫెయిల్యూర్ అనంతరం కూడా ప్రస్తుతం ఏ విధంగా ఏపీ రాజకీయాల్లో కుదిపేసే విధంగా కీలకమైన అంశాలను కీలకమైన బాధ్యతలు అప్పచెప్తారో చాలా ఆసక్తిగా మారని చెప్పవచ్చు. అయితే ఏపీలో కేవలం వైఎస్ఆర్ బిడ్డగానే ఆమె ఒక వాక్చారిత్రంతో చాలా తన కంఠంతో తన మాటలతో అధికార పార్టీని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నప్పటికీ ఫీల్డ్ లో నేరుగా ప్రజలను నాడి పట్టడంలో విఫలం